చిక్కుడుగాయల సీజన్ కదా, మీకు దొరికినట్టయితే ఒకసారి ఇలా చిక్కుడుగాయల కర్రీ ట్రై చేయండి. చిక్కుడుగాయలు ఒలుచుకొనేసి 5 మినిట్స్ పాటు సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రాళ్ళు ఉప్పు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఈ నీళ్ళంతా వంచేసుకొనేసి ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, శనగింజల పొడిని 3 టేబుల్ స్పూన్ వేసుకొనేసి ఇలా ఈ చిక్కుడుగాయకి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంటి వడియము, తెల్లగడ్డ, కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్, టమాటో కూడా వేసుకొనేసి ఇవంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకున్న చిక్కుడుగాయని కూడా వేసుకొనేసి 2 మినిట్స్ పాటు ఇలా ఉప్పు కారం స్మెల్ పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం నానబెట్టుకున్న నీళ్ళు వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఈ వాటర్ని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నామంటే టేస్టీగా చిక్కుడుగాయ కర్రీ రెడీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.